ముందుగా 2025వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశులు చూద్దామండి. మన జ్యోతిష ఫలం ఎలా ఉందో ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దాం. ముందుగా మేషరాశి వారి జాతకం ప్రయత్న భూతభూషిత వర్ధమానం ఎలా ఉందో గృహబలాలు, ఇంటి బలం, కుటుంబ బలం, సంసార బలం, సంతాన బలం, విద్యా బలం, ఉద్యోగ బలం, ఆరోగ్య బలం. జానకిరామ్ చూడు మేషరాశి వారి జాతకం నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ఎలా ఉంది. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వచ్చినండి, భోళా శంకరుడు వచ్చిండు, పార్వతి దేవత వచ్చింది, విఘ్నేశ్వరుడు షిరిడి సాయిబాబు వచ్చిండు, అలాగే మాత్రం రాముడు సీతాదేవత రాముడు వచ్చిండ్రు, అలాగే గుహుడు వచ్చిండ్రు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబు వచ్చిండు వారి పేరు మీద, అలాగే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చినండి. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో నవగ్రహాల్లో మాత్రం 9 గ్రహాల్లో మాత్రం వారికి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవు. ఎల్నాటి శని ప్రభావం మొదలవుతుంది వారికి 2025వ సంవత్సరంలో. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, కుటుంబంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది, ధన విషయంలో నష్టం వచ్చే అవకాశం ఉంది, నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిషంలో ఏ వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ రాశి వారికి పోరాట లక్షణం ఎక్కువ ఉంటుందండి. కుజ మహారదశ జాతకం కాబట్టి, కేతు మహారదశ జాతకం కాబట్టి మొండి ధైర్యం చాలా ఉంటది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి ఉంటది. కానీ ఎల్నాటి శని ప్రభావం మీకు చాలా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి జాగ్రత్త పాటించాలి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పర్సనల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లక్కీ నెంబర్ 9 వస్తుంది. వీరికి మంగళవారం అనుకూలం. వీరు మునుములు దానం చేయాలి, అలాగే కందులు దానం చేయాలి, చాలా వరకు మంచిది. వస్త్రాలు ఎరుపు వస్త్రం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది. స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరే అమావాస్య పౌర్ణమి కొత్త పనులు మొదలు పెట్టవద్దండి వారి పేరు మీద. అలాగే అష్టమి తిథిలో మాత్రం చాలా వరకు మాత్రం దుర్గామాతను పూజ చేయొచ్చు, కానీ ఏరే పని మాత్రం చేయవద్దు. అలాగే తిథి సంధి ఉంటుందండి. తిథి సంధి అంటే 2 తిథులు కలిసి వచ్చే వేళ విశేషం ఉంటుందండి. అంటే ఒకే రోజు కొన్ని గంటల్లో తిథులు మారుతూ ఉంటాయండి. 12 గంటల్లో 24 గంటల్లో 12 గంటల అటు ఇటుల్లో మాత్రం తిథి మారే గడియ ఉంటుంది. ఆ గడియలో వీరు మాత్రం ప్రయాణం చేయవద్దు. చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం గురుబలం ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ముల సహకారం ఉండదు. రుణ చెక్కులు ఉన్నవారుకు, అలాగే మాత్రం వ్యాపారస్తులకు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే నిరుద్యోగులు మాత్రం శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు కాలభైరవ స్వామిని పూజ చేయడం, అలాగే వీరభద్ర స్వామిని పూజ చేయడం, నవగ్రహ ఆరాధన చేయడం, శనీశ్వరుని పూజ చేయడం, శివుని అభిషేకం చేయడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.